ఏపీలో పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. లబ్ధిదారులకు డీబీటీ ద్వారా పెన్షన్ నగదును వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. మే 1న సెలవు దినం కావడంతో ఈ రోజు నుంచి పెన్షన్లు అందిస్తున్నారు. అటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసారి లబ్ధిదారులకు డీబీటీ ద్వారా పెన్షన్లు అందిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ లేని వారికి, ఆధార్ లింక్ కాని వారికి, దివ్యాంగులు అలాగే వృద్ధులకు ఇంటి వద్దే పింఛన్లు అందిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులకు నగదు జమ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాదాపు 16.5 లక్షల మందికి ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీ చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం 1471.22 కోట్లనైతే విడుదల చేసింది. రెడ్డిగా ఏపీలో పింఛన్ల పంపిణీ అయితే కొనసాగుతుంది. అయితే లబ్ధిదారులకు డీబీటీ ద్వారా పెన్షన్ నగదునైతే వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే నిన్న సెలవు దినం కావడంతో ఈ రోజు నుంచి అయితే పెన్షన్లు అయితే అందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అనంతపూర్లో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, చెప్పండి, అక్కడ పెన్షన్లకి సంబంధించి అయితే ఏ విధంగా అందిస్తున్నారు? అలాగే వృద్ధులకి, అలాగే బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకైతే ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కొంతమందికి బ్యాంక్ ఖాతా ద్వారా కూడా అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏ విధంగా అందిస్తున్నారు పెన్షన్ కి సంబంధించి? మమత, ఏదైతే ఈ వృద్ధాప్య పెన్షన్కు సంబంధించి గత నెలలో జరిగిన గందరగోళానికి ఏమాత్రం అవకాశం లేకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరికైతే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇప్పటికే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయో ఆ బ్యాంక్ ఖాతాలు ఉన్న వృద్ధులందరికీ, పెన్షన్దారులకు అందరికీ కూడా ఖాతాలకే నగదు జమ చేయాలని చెప్పింది. ఈ ఖాతాలు లేని వారితో పాటు ఎవరైనా వికలాంగులు, అంటే అనారోగ్యం పాలయ్యి పూర్తిగా ఇంటికే పరిమితమైన వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరే పంపిణీ చేయాలని చెప్తున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే సిబ్బందికి అంతా కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఈసారి అయితే పెన్షన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బంది లేకోకుండా నేరుగా గందరగోళానికి అవకాశం లేకుండా పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతోంది. నిన్న మేడే కావడం వల్ల, బ్యాంకులు సెలవు కావడం వల్ల ఈ రోజు పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటికే ఎవరైతే ఖాతాల్లోకి వేశారో ఖాతాల్లోకి జమైన వృద్ధులంతా కూడా వాళ్ళ పెన్షన్ మొత్తాన్ని డ్రా చేసుకోవడానికి బ్యాంకుల వద్దకు వెళ్లారు. మరోవైపు సిబ్బంది ఏదైతే ఈ వికలాంగులు కానీ, రెండోది ఇంటికే పరిమితం అయ్యి అంటే బయటికి వెళ్ళలేని వారికి వీరైతే ఉన్నారో వారందరికీ కూడా బ్యాంక్ ఖాతాలు లేని వారికి వీరందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా ఇంటి దగ్గరికి వెళ్లి సిబ్బంది అంతా కూడా పెన్షన్ పంపిణీ సజావుగా జరుగుతుంది. ఎక్కడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, గత నెలతో పోలిస్తే ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా పెన్షన్దారులందరూ ఆందోళన చెందకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీ అయితే కొనసాగుతోంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించట్లేదు మమత. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి, ఏపీలో అయితే పింఛన్ల పంపిణీ అయితే కొనసాగుతోంది. అయితే డీబీటీ ద్వారా అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అయితే ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు ఇదంతా? ఏదైతే పింఛన్ల పంపిణీకి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభమైంది. అయితే అటు ఎన్నికల కమిషనర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జవహర్ రెడ్డి ఆదేశాలతోటి అందరు అధికారులంతా కూడా సమర్థమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఈ యొక్క పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే వృద్ధులు, వికలాంగులు సచివాలయాలకు కానీ, ఇక్కడికి బ్యాంకులకు కానీ వెళ్ళలేని వారు ఉంటారు, వారందరికీ కూడా స్వయంగా అధికారులు వెళ్ళి, ఏదైతే సచివాలయ సిబ్బంది వెళ్ళి పింఛన్లు అందజేస్తున్నారు. మరోవైపు కొంతమంది బ్యాంక్ అకౌంట్లు ఎవరైతే ఉన్నారో వారు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి తీసుకోగలరు. చెత్త ఉన్నవారందరూ కూడా డీబీటీ ద్వారా కూడా జమ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఇది 3వ తారీఖుతో అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అటు ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలతోటి అధికారులు అప్రమత్తమయ్యారు. ఈసారి అయితే మాత్రం ఏదైతే 1వ తారీఖున మేడే రావడంతో బ్యాంకులు సెలవు కావడం వల్ల డబ్బులు ఇవ్వడానికి కుదరలేదు. అయితే ఈసారి ఏదైతే సచివాలయ సిబ్బంది అలాగే ప్రభుత్వ అధికారులను కూడా వాడికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలంటూ కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో చూస్తే ఇదే పరిణామాల్లో ఇటు రాజకీయంగా కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్న నేపథ్యంలో దీనిపైన ఫోకస్ పెట్టినటువంటి ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ అయింది. దీంతో సిఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరు కూడా ఎటువంటి ఈ యొక్క వడదెబ్బ బారిన కానీ, ఎవరు వృద్ధులు కానీ ఎటువంటి డ్యామేజ్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇప్పుడు ప్రభుత్వ అధికారులే దగ్గరుండి ఈ పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే జమ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రానికి సుమారు 95% పూర్తి చేస్తామంటూ కూడా ఇటు సచివాలయ సిబ్బంది అయితే చెప్తూ ఉన్నారు మమత.
రైట్, అదేవిధంగా పెన్షన్ ఆల్రెడీ ఎన్నికల కోడ్ కదా, సో పెన్షన్ తీసుకునేటప్పుడు ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, మరి ఈ టైంలో వస్తుందో రాదో అనేసి అని చెప్పి ఒక సందిగ్ధంలో అయితే ఉండి ఉంటారు. సో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? అలాగే వాలంటీర్లు కూడా ఇవ్వకూడదు అని చెప్పారు కదా, సో ఎవరి ద్వారా ఈ వృద్ధులకు కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కానీ పింఛన్లు అనేవి ఏ విధంగా ఇస్తున్నారు? అంటే మమత, ప్రతి సచివాలయంలో కూడా సుమారు 8 మంది సిబ్బంది ఉంటున్నారు. అలాగే ఆ సచివాలయాలతో పాటు ఆర్బీకే సెంటర్కి సంబంధించినటువంటి సిబ్బంది, అలాగే ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి పంచాయతీ సిబ్బంది కానీ వీరందరినీ కూడా ఈ సేవలకు ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే పంచాయతీ కానీ ఇటు సచివాలయ సిబ్బందికి కానీ అందరూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి పరిస్థితి తెలుసు, ఎవరు రాగలరు, ఎవరు రాలేని వారు ఉన్నారనేది కూడా తెలుసు. అలాగే ఎంతమందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనేది కూడా వారికి తెలుసు. కాబట్టి వారి ద్వారానే ఇక డీబీటీ ద్వారా డబ్బులు జమ, అలాగే ఏదైతే ఎవరైతే రాలేనటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తక్షణం ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్కరు కూడా సచివాలయానికి రావద్దంటూ కూడా అధికారులు ముందుగానే ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దకే తెచ్చిస్తాము, ఎవరైతే బ్యాంక్ అకౌంట్ నుండి బ్యాంకు వెళ్ళగలిగిన వారు ఉన్నారో వారు మాత్రం బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకోండి అని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుందో వారు ఈ రోజే డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఈ యొక్క ఇచ్చేటువంటి పింఛన్లు ఏవైతే ఉన్నాయో అతి తక్కువ 3,000 రూపాయలు 4,000 కాబట్టి వాటికి ఎటువంటి ఆటంకాలు అయితే లేవు. కాబట్టి ఎవరైనా ఆ బ్యాంకుల నుంచి స్వేచ్ఛగా విత్డ్రా చేసి తెచ్చుకోవచ్చు అనేసి చెప్తూ ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో ఇటు వాలంటీర్లను పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలన్నింటికీ కూడా చెక్ పెడుతూ ఇటు ఈసీ ఇచ్చినటువంటి నిర్ణయాలతోటి ఇప్పుడు వృద్ధులందరికీ కూడా పెన్షన్లు అయితే మాత్రం స్వేచ్ఛగా అందుతున్నాయని చెప్పవచ్చు. మమత. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.